Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed Physics Foundation classes, 5 classes we are completed. Now we are at what 6th Physics Foundation class. This sixth Physics Foundation class is what in Dynamics law second lesson. So force. What is meant by force? We completed Newton first law, second law, third law. So according to the what Newton's second law, so we know what F is equal to ma. What we know, F is equal to ma. So from this, what we can write the definition of this force. So force is equal to is the product of what mass and acceleration. Mass and what acceleration. It is the product of what mass and acceleration. Mass and acceleration is called as what force. So whatever it may be the force, if force ఏదైతే ఉందో, this force is what divided into what different types. Force ని మనం different types గా divide చేయొచ్చు. ఏంటి అవి? First one, let me take what muscular force. Muscular force. Muscular force. What is meant by muscular force? The force exerted by the muscles. The force exerted by the muscles in order to lift or push or what drag any object, that is called as what muscular force. మన మజిల్స్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేయడం కోసం కానీ, పుష్ చేయడం కోసం కానీ, డ్రాగ్ చేయడం కోసం కానీ, పుల్ చేయడం కోసం కానీ అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మస్క్యులర్ ఫోర్స్. నెక్స్ట్ కెన్ యూ వాట్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ వన్? మస్క్యులర్ ఫోర్స్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? లిఫ్టింగ్ ఆఫ్ వాట్ బ్యాగ్, ఆర్ లిఫ్టింగ్ ఆఫ్ బుక్, ఆర్ లిఫ్టింగ్ ఆఫ్ వాట్ పెన్. సో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్? మస్క్యులర్ ఫోర్స్. నెక్స్ట్ వన్ పుషింగ్ ఆఫ్ డోర్. పుషింగ్ ఆఫ్ వాట్ డోర్, డోర్ను పుష్ చేయడము. లేదా వాట్ పుల్లింగ్ ఆఫ్ టేబుల్. సో ఆల్ ఆర్ ద వాట్ మస్క్యులర్ ఫోర్సెస్. ప్లౌయింగ్ అంటే భూమిని దున్నుతూ ఉంటారు కదా అగ్రికల్చర్ చేసే వాళ్ళు, ఫార్మర్స్. దట్ ఈస్ ఆల్సో వాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ మస్క్యులర్ ఫోర్స్. మస్క్యులర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఏంటివి? మస్క్యులర్ ఫోర్స్. మస్క్యులర్ ఫోర్స్ అనేది దానిలో మజిల్స్ అనేది పనిచేయాలి. ఏం చేయాలి? మజిల్స్ అనేది ఫోర్స్ని ఎక్సర్ట్ చేస్తే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ మస్క్యులర్ ఫోర్స్. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వన్ మెకానికల్ ఫోర్స్. సెకండ్ వన్ ఈజ్ వాట్ మెకానికల్ ఫోర్స్. What is meant by mechanical force? The force exerted by the machineries or the force applied upon the machineries to run the machinery. ఒక మెషిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ను కానీ, సో ద ఫోర్స్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద మిషనరీ ఆర్ ద ఫోర్స్ విచ్ ఈస్ వాట్ అప్లైడ్ టు రన్ ద మిషనరీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మెకానికల్ ఫోర్స్. దాన్ని ఏమంటారు? మెకానికల్ ఫోర్స్ అంటారు. మెకానికల్ ఫోర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫర్ ద మెకానికల్ ఫోర్స్, సో కార్ తీసుకున్నాం అనుకోండి, కార్ ఇంజన్. సో కార్ ఇంజన్ వాట్ అప్లైస్ ద ఫోర్స్ అపాన్ దట్ వాట్ ఇంజనరీ పార్ట్స్ ఇన్ ఆర్డర్ టు రన్ ద కార్. దట్ ఫోర్స్ ఈస్ కేమ్ ఫ్రమ్ వేర్? పెట్రోల్ నుండి వచ్చింది. సో ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోల్ నుండి వచ్చింది. దిస్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ మెకానికల్ ఫోర్స్. ఈ మిషనరీని రన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ టర్బైన్స్. టర్బైన్స్లో కూడా అప్లై అయ్యే ఫోర్స్ ఏంది? మెకానికల్ ఫోర్స్. నెక్స్ట్ వన్ విండ్ మిల్స్. విండ్ మిల్లో కూడా ఉండే ఫోర్స్ ఏం ఫోర్స్? దిస్ వాట్ మెకానికల్ ఫోర్స్. మెషినరీలో ఉండే ఫోర్స్ కానీ, మెషినరీ అప్లై చేసే ఫోర్స్ కానీ, అంటే మెషినరీ ఫోర్స్ అప్లై చేసి వర్క్ చేస్తూ ఉంటే దట్ ఫోర్స్ ఇస్ ఆల్సో సెట్ టు బి వాట్ మెకానికల్ ఫోర్స్. ఆర్ ఇన్ ఆర్డర్ టు రన్ ద మెషినరీని రన్ చేయడానికి అవసరమైన ఫోర్స్ను కూడా మనము మెకానికల్ ఫోర్స్ అని తీసుకోవడము జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఇస్ వాట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంది? ద ఫోర్స్ ఎక్సర్టెడ్ డ్యూ టు ద వాట్ గ్రావిటీ. సో గ్రావిటీ వలన అప్లై అయ్యే ఫోర్స్ను ఏమంటారు? గ్రావిటేషనల్ ఫోర్స్. Gravity will drag the every object towards itself. That force is called as what? Gravitational force.
ఈ గ్రావిటేషన్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఫాలింగ్ ఆఫ్ స్టోన్, ఫాలింగ్ ఆఫ్ వాటర్, స్టోన్ మనం పైనుంచి కిందికి వదిలేస్తే ఏమవుతుంది? అది ఎర్త్ మీద పడిపోవడము జరుగుతుంది. ఎర్త్ మీద ఏమవుతుంది? పడిపోతుంది. నెక్స్ట్ వన్, ద ఫోర్స్ ప్రజెంట్ బిట్వీన్ ద సన్ అండ్ ప్లానెట్స్. సన్ కి ప్లానెట్స్ కి మధ్య ఉన్న ఫోర్స్ ఏదైతే ఉంటుందో దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? గ్రావిటేషనల్ ఫోర్స్. దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ సన్, the gravitational force of sun is what so circulates these planets around their around their orbits. So ఈ సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ ఏవైతే రన్ అవుతున్నాయో, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయో, స్పిన్ అవుతూ ఉన్నాయో, అవన్నీ కూడా ఏంటి? రొటేట్ అవుతూ ఉన్నాయో, అదన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్బిట్ లో రొటేట్ అయ్యే విధంగా చేసే ఫోర్స్ ఏం ఫోర్స్? గ్రావిటేషనల్ ఫోర్స్. ఇఫ్ దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ నాట్ దేర్, లేకపోతే ప్లానెట్స్ అడ్డదిడ్డంగా ఎటేటో తిరిగి ఏమవుతుంది? ఒకదానికొకటి డాష్ ఇచ్చుకునేటివి. సో సన్ అండ్ ప్లానెట్స్ కి మధ్య ఉండే ఫోర్స్, ఎర్త్ అండ్ మూన్ కు మధ్య ఉండే ఫోర్స్, ద ఫోర్స్ బిట్వీన్ వాట్? ఎర్త్ అండ్ మూన్, దట్ ఈస్ వాట్? ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ ద ఫోర్స్ ప్రజెంట్ బిట్వీన్ ఎనీ టూ మాసివ్ ఆబ్జెక్ట్స్. ఏ రెండు మాసివ్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే ఫోర్స్ అయినా కూడా వీఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్? గ్రావిటేషనల్ ఫోర్స్. ఏమంటాం మనము? గ్రావిటేషనల్ ఫోర్స్ అని అనడం జరుగుతుంది. అదే విధంగా వాట్ ఎవర్ ఇట్ మే బి ద వాట్, ఇఫ్ యు ఆర్ హోల్డ్, మీ హ్యాండ్ లోపల ఏం చేసినారు? ఒక రాయిని పట్టుకున్నారు అనుకోండి, స్టోన్ పట్టుకున్నారు అనుకోండి, ఈ స్టోన్ కిందికి డ్రాగ్ చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దిట్ ఈస్ ద వాట్? గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ కిందికి పడకుండా మన చెయ్యి ఏదైతే దాన్ని పైకి అప్లై చేస్తుందో దట్ ఫోర్స్ ఇస్ వాట్? మస్క్యులర్ ఫోర్స్. అదేం ఫోర్స్? మస్క్యులర్ ఫోర్స్ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. అయితేనే ఈ రాయి ఈ చేతిలో ఈ విధంగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద వాట్? ఎగ్జాంపుల్స్ ఫర్ ద గ్రావిటేషనల్ ఫోర్సెస్. గ్రావిటేషనల్ forces. Now next force is what? Electrostatic force. Next kind of force is what? Electrostatic force. ఏంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే? ద ఫోర్స్ విచ్ ఈస్ అప్లైడ్ బై ద వాట్? చార్జ్డ్ పార్టికల్స్. చార్జ్డ్ పార్టికల్స్ అప్లై చేసే ఫోర్స్ ఏమంటారు? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు. ఈ చార్జ్డ్ పార్టికల్స్ ప్లస్ అండ్ మైనస్ చార్జెస్ వస్తాయి కదా, ఈ చార్జెస్ రెండింటి మధ్య ఎప్పుడు ఏముంటది? అట్రాక్షన్స్ ఉంటాయి. ఏముంటవి? అట్రాక్షన్స్ ఆర్ ప్రెసెంట్. ఇన్ బిట్వీన్ వాట్? ఆపోజిట్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్షన్స్ ఆర్ present. Attractions are present. Those attractions are called as what? Gravitational forcive attractions. Gravitational force of attractions. సో ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్, సో ఒక బెలూన్ని రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ ప్లేస్ దట్ బెలూన్ ఎట్ ద వాటర్, సో పీసెస్ ఆఫ్ పేపర్స్, స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్స్, దోస్ పేపర్స్ పీసెస్ విల్ అట్రాక్టెడ్ బై ద బెలూన్. బెలూన్ తోటి ఏమైతే అవి అట్రాక్ట్ అవుతాయి. బెలూన్ ఇట్లా పెట్టి దీన్ని రబ్ చేసి దీని దగ్గర చిన్న చిన్న పీసెస్ కనుక పెడితే ఏమైతే అబ్జర్వ్ అవుతాయి. అదేవిధంగా వెన్ యూ ఆర్ వాట్ కోంబింగ్ విత్ డ్రై వాట్ కోంబ్, డ్రై కోంబ్ తోటి కోంబింగ్ చేసుకున్న తర్వాత ఇఫ్ దట్ కోంబ్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద వాట్ నియర్ టు ద వాట్ పేపర్, స్మాల్ పేపర్స్, that will attracted by this one, that those papers are attracted by this one, so that force is said to be what? Electrostatic force. Electrostatic force. Charged comb attracts the what? Small pieces of papers. Charged balloon attracts the small pieces of what? Papers. This is what? Electrostatic force. After this electrostatic force, next one let me consider what? Magnetic force. Next force, same force, magnetic force. This magnetic force means what? The magnet attracting force. Magnet attracting force is called as what? Magnetic force. That means what? Magnet will attracts. Magnet attracts what? Steel, nickel, iron. Magnet ఏం చేస్తుందిరా? Magnet it will attracts what? Steel, it will attracts what? Nickel, it will attracts what? Manganese, it will attracts what? Cobalt. ఇట్లాంటి వాటిని అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. అట్రాక్ట్ చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దట్ ఫోర్స్ ఇస్ వాట్? మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్, దట్ మీన్స్ వాట్? దిస్ ఫోర్స్ విల్ రిజల్ట్స్ వాట్? మోషన్ అనేది మనకు కలగజేస్తుంటుంది. ఎక్కడైనా వాట్ ఎవర్ ఇట్ మే బి యు ఆర్ కన్సిడర్డ్ వాట్? వేర్ ఎవర్ యూ కన్సిడర్డ్ ఎనీ ఎగ్జాంపుల్ యూ కెన్ కన్సిడర్. ఫోర్స్ విల్ వాట్? కాజ్ మోషన్ ని అభివృద్ధి చేస్తుంది. మోషన్ కలగడం కోసము అది యూజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ అబౌట్ ద ఫోర్స్ కాన్సెప్ట్. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. Next one is free body diagram. Free body diagram means what? The diagram which will represents all kinds of forces what present, or all kinds of forces exerting
upon a body. The free body diagram means the block diagram which will represents what how many forces are acting upon the body, and that body should be isolated from what other objects. Isolate అయ్యున్న ఒక ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే దాని మీద అప్లై అయ్యే ఫోర్సెస్ ఏమంటారు, అన్ని రకాల ఫోర్సెస్ ని కనుక గీస్తే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇక్కడ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రెసెంట్. ఒక ఆబ్జెక్ట్ ఈ విధంగా ఎర్త్ మీద ఉన్నది. సో now upon this object how many kinds of forces are acting, ఎన్ని రకాల ఫోర్సెస్ యాక్టింగ్ అవుతున్నాయో చెప్పండి ఇందు లోపల. these are what in this one. So weight is what applies or weight is works towards the what downward. సో ఇది డౌన్వర్డ్ ఫోర్స్. ఈ డౌన్వర్డ్ ఫోర్స్ వలన ఇది లోపలికి పోతుందా భూమి లోపలికి, ఇట్ ఈస్ నాట్ మూవింగ్. సో దట్స్ వై ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాట్ ఆపోజిట్ ఫోర్స్ ఈస్ ప్రెసెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ నార్మల్ ఫోర్స్. దాన్ని ఏమంటారు, నార్మల్ ఫోర్స్ అంటారు. నార్మల్ ఫోర్స్ దిస్ నార్మల్ ఫోర్స్ ఆల్వేస్ వర్క్స్ ఫ్రమ్ వేర్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద మిడ్ పాయింట్, ఇట్ ఈస్ ఫ్రమ్ వేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నార్మల్ ఫోర్స్ కనుక పనిచేయాలి అంటే కంపల్సరీ అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరనే, రెండు ఆబ్జెక్ట్స్ కలిసే పాయింట్ దగ్గరనే అది వర్క్ చేయడం జరుగుతుంది ఆ పాయింట్ నుంచి. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్, టు ద వాట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్. ఇక ద ఫోర్స్ విచ్ ఈస్ వాట్ యాక్ట్స్ హియర్, దిస్ ఈస్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది ఇట్ సైడ్ ఒకవేళ కనుక మూమెంట్ కనుక ఇట్ సైడ్ కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ ద వాట్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ఆర్డర్ టు వాట్ మోషన్. సో దీనికి ఆపోజిట్ లో ఇంకొక ఫోర్స్ పనిచేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. దట్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఒకవేళ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ హ్యాంగ్డ్ ఫ్రమ్, ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ కనుక ఏదైనా ఒక ప్లేస్ నుంచి కనుక హ్యాంగ్ చేస్తే ఇందులోపల ఈ థ్రెడ్ లోపల ఉండే ఫోర్స్ ఏమంటామంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ టెన్షన్ ఈజ్ ఆల్వేస్ వాట్ వర్క్స్ అప్వర్డ్ డైరెక్షన్ లోపల వర్క్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దట్ మీన్స్ వాట్ ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ అపాన్ ద వాట్ అపాన్ దిస్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసే అన్ని ఫోర్సెస్ ని గీయడాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. ఓకేనా, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. ఇక ఇందులో ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ ఫోర్సెస్, అది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, పుల్లి మీద ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అట్లాంటివన్నీ మనకు ఉన్నవి. సో మీ చిన్న మైండ్స్కి అవి అర్థం కావు కాబట్టి ఐ విల్ స్టాప్ హియర్ అబౌట్ వాట్ దిస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇక దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఫ్రిక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఫ్రిక్షన్. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్రిక్షన్ అంటే ఏంటిదిరా? Friction means the force which will opposes the relative motion. The force which will oppose relative motion of an object, is called as what friction. Friction అంటే ఏంటిది? ఒక బాడీ ఇంకొక బాడీ మీద ఉన్నప్పుడు, ఈ బాడీ ఇట్లా కనుక వెళ్తా ఉంటే వెనెవర్ దిస్ బాడీ ఈజ్ మూవ్స్ ఇన్ దిస్ ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు వెస్ట్ డైరెక్షన్ లో దీని మీద ఇది పనిచేసే ఫోర్స్ ఏమంటామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాల్ ఈజ్ వాట్ రోలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. This earth is what opposes the movement of that object. That earth opposing force is here considered as what ఫ్రిక్షనల్ ఫోర్స్. దీన్ని ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఇది ఇట్ సైడ్ మూవ్మెంట్ అవుతా ఉంటే ఆపోజిట్ లో వర్క్ చేసే ఫోర్స్ ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఫ్రిక్షనల్ ఫోర్స్ వర్క్ చేయాలంటే దోస్ టూ ఆబ్జెక్ట్స్ మస్ట్ బి కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. వితౌట్ కాంటాక్ట్ దెర్ ఇస్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్. కాంటాక్ట్ కనుక లేకపోతే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదు. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే కంపల్సరీ కాంటాక్ట్ ఉంటేనే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకు ఉండడము జరుగుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్రిక్షన్ అనేది మరి ఎందుకు కలుగుతుంది? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్? కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటిది? ఇట్ ఈస్ డ్యూ టు వాట్ irregularities. Cause of friction is due to irregularities or interlocking of two surfaces. Irregularities are interlockings. వీటి వలన ఫ్రిక్షన్ అనేది కలుగుతుంది. అంటే ఏమన్నట్టు, ఒక ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే మనకు ఆ ఆబ్జెక్ట్ చూస్తే
మనకు స్మూత్గానే అవుపిస్తుంది, కానీ దాని లోపల ఇట్లా చిన్న 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 ఏముంటుంది ఈ వాట్ దట్ మీన్స్ వాట్ సో బ్రేక్స్ అనేటివి ఉన్నాయి కదా. సో ఈ బ్రేక్స్ కానీ బంప్స్ అంటారు, వీటిని బంప్స్ లాంటివి ఉన్నాయి కదా. దీనికి కూడా ఇట్లాంటి సేమ్ బంప్స్ లాంటివి ఉంటాయి. ఈ బంప్స్ ఒకదానితో ఒకటి ఉండడం వలన, అంటే ఈ లోపల ఏముంది మనకు రఫ్ సర్ఫేస్ ఉండడం వలన వీఆర్ గెటింగ్ వాట్ సమ్ వాట్ ఫోర్స్, దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏమంటారు దాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఆ బంప్స్ లో నుంచి వచ్చేటప్పుడు అపోజ్ చేస్తూ ఉంటుంది. ఆ అపోజ్ చేసే ఫోర్స్ ఏమంటారు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. అలాంటివి ఎట్లా ఉంటాయి, ఇట్లా ఇట్లా ఉంటాయి. ఇట్లా ఉండడం వల్ల ఇవేమైతే ఆపోజ్ అవుతాయి, ఒక దాని మూమెంట్ ఇంకో మూమెంట్ ఆపోజ్ చేస్తుంది కాబట్టి దట్ అపోజింగ్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ దీస్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఆర్ ప్రజెంట్. మరి ఎన్ని రకాల ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఉన్నవి, ఎన్ని రకాల ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఉన్నవి? సో we have what static friction, another one is what sliding friction, next one rolling friction. So these many what kind of what frictions we have: static friction, sliding friction, and what rolling friction. So these many types of what frictions we have. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కానీ ఎక్కడ చెప్తామనంటే రెస్టింగ్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. స్టాటిక్ ఫ్రిక్షన్ మీన్స్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఇస్ అప్లైడ్ ఇన్ ఆర్డర్ టు అపాన్ ద వాట్ రెస్టింగ్ బాడీస్. రెస్టింగ్ లో ఉన్న బాడీ రెస్టింగ్ లోనే ఉంటుంది కదా, ఇట్ ఈస్ డ్యూ టు వాట్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే రెండు బాడీస్ మూవ్మెంట్ లో ఉండాలి, ఒక బాడీ ఇటు కదిలితే ఇంకొక బాడీ ఇటు కదలాలి, లేదా రెండు బాడీలు ఒకటే డైరెక్షన్ లో అట్లా కదులుతున్నప్పుడు ఎట్ ద టైమ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ స్లైడింగ్ ఫ్రిక్షన్. రెండు బాడీస్ కదలొచ్చు, లేదా ఒక బాడీ స్టేబుల్ గా ఉండి ఇంకొక బాడీ కూడా కదలొచ్చు. ఇన్ దట్ టైమ్ ద ఫ్రిక్షన్ విచ్ ఇస్ వర్క్స్, దట్ ఫ్రిక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ స్లైడింగ్ ఫ్రిక్షన్. దీస్ ఆబ్జెక్ట్స్ మే బి వాట్, these objects may be what goes in the what same direction with different speeds, or one body is moves in one direction, another body is moves in opposite direction, or one body is rest and another body is moving. ఈ అన్ని కేసులలో ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు, స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఇక రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అని అంటే బాల్ బేరింగ్స్ లో ఇట్లా గుండ్రంగా ఉండేది కానీ ఎయిర్ లో ఉండే ఫ్రిక్షన్, వర్క్ చేసే ఫ్రిక్షన్ కానీ దట్ ఫ్రిక్షన్ ఇస్ సెట్ టు బి వాట్ రోలింగ్ ఫ్రిక్షన్. ఎయిర్ లోపల కానీ లేదా బాల్ బేరింగ్స్ గుండ్రంగా ఉండే వాటి లోపల కానీ వాటర్ లోపల ఉండే ఫ్రిక్షన్ ని వీఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్ రోలింగ్ ఫ్రిక్షన్ గా మనము కన్సిడర్ చేయడము జరుగుతుంది. ఇక ఈ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఆఫ్టర్ దిస్ వన్, విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ వాట్ డిపెండ్స్ అపాన్, సో డిపెండ్స్ అపాన్ వాట్ విచ్ ఫ్యాక్టర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డిపెండ్స్ అపాన్ వాట్, సో నేచర్ ఆఫ్ కాంటాక్ట్, నేచర్ ఆఫ్ కాంటాక్ట్, నేచర్ ఆఫ్ వాట్ కాంటాక్ట్. This is the nature of contact is nothing but, nature of contact is nothing but what, nature of surface, nature of what, surface, nature of surface. Under this what nature of surface, so in general what surfaces are what considered as what two types. Those are what smooth surface and another one is what rough surface. సో స్మూత్ సర్ఫేస్ కి ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. రఫ్ సర్ఫేస్ హాస్ మోర్ ఫ్రిక్షన్. హియర్ వాట్ ఎఫ్ ఈస్ వాట్ మోర్, హియర్ వాట్ ఎఫ్ ఈస్ లెస్. నెక్స్ట్ వన్, సో ప్రెషర్ అప్లైయింగ్ అపాన్ దట్ ఆబ్జెక్ట్, ప్రెషర్ అప్లైయింగ్ దట్ present upon the object are being pressed are the what నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఇంకొకటి ఏంటి, నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి, the force which is applied upon perpendicular upon to the surface of that object. ఆ surface of that object మీద perpendicular గా వర్క్ చేసే ఫోర్స్ ని ఏమంటారు, నార్మల్ ఫోర్స్ అంటారు. నార్మల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, నార్మల్ ఫోర్స్ తక్కువగా ఉంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ద వాట్ టూ ఫ్యాక్టర్స్ విచ్ విల్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ ద వాట్ అబౌట్ ద వాట్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే కాన్సెప్ట్. డస్ ద ఫ్రిక్షన్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుందా, ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ కాదు అనే ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎఫెక్ట్ ఆఫ్ వాట్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ యొక్క ఎఫెక్ట్స్ ఏముంటావో చూద్దాం. వాట్ ఆర్ ద వాట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రిక్షన్.
So this first effect of friction is it will what opposes the motion. ఇది ఏం చేస్తుంది, అపోజెస్ ద మోషన్. సో అపోజెస్ ద మోషన్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ని ఎప్పుడు కదలకుండా ఉండాలని, కదల్చకుండా ఉండాలని చూస్తుంది. సో అపోజెస్ ద మోషన్ మీన్స్ ఇట్ విల్ అపోజిట్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉందనుకోండి, మీరు ఒక బాల్ని ఇట్లా వేసినారనుకోండి, according to the Newton's first law of motion, what should happen? Say that ball never be stopped. Like force apply చేసినాం కాబట్టి unless we apply the other any forces, that object is present in that water. So uniform motion. But actually it is present in the uniform motion. No, the motion is what decreases, and at one point of time it will be stopped. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర అది స్టాప్ అయిపోతుంది. ఎందుకు స్టాప్ అవుతుంది మరి? బికాస్ this water earth will apply the water. That means what opposite works some force opposite to that motion. ఆ మోషన్ కి ఆపోజిట్ లో కొంత ఫోర్స్ ని అప్లై చేస్తుంది కాబట్టి డ్యూ టు దట్ ఫోర్స్ దిస్ బాల్ విల్ బి స్టాప్డ్. బాల్ అనేది ఇట్లా మూవ్మెంట్, ఇట్ సైడ్ మూవ్మెంట్ అవుతుంది కదా, ఈ ఎర్త్ ఏమవుతుంది, ఆపోజిట్ లో ఫోర్స్ ని అప్లై చేస్తుంది. దీన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాము. డ్యూ టు దట్ అపోజింగ్ ఫోర్స్ ఆర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, దట్ బాల్ విల్ బి స్టాప్ అవుతుంది. అంటే ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ వర్క్స్ ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ వన్, ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్. ఫ్రిక్షన్ వాట్ ప్రొడ్యూసెస్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుందా, ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ చేస్తుందా చేయదాన్ని మీరు సింపుల్ గా చేయొచ్చు. ఇట్లా రాయండి, దిస్ ఇస్ ద వాట్ ఫ్రిక్షనే కదా. సో ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని చూడండి, ఏమవుతుంది, వేడిగా ఉంటుంది. అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికి ఇంకొక ఆబ్జెక్ట్ కదులుతూ ఉన్నప్పుడు ఒకటి ఇంకొక దాని మీద అప్లై చేసే ఫోర్స్ ఆపోజిట్ లో అప్లై, ఇది ఇటు పోతుంటే ఇది ఇటు వస్తుంది చూడండి, ఇది ఇటు పోతుంటే ఇది ఇటు వస్తుంది, ఆపోజిట్ లో వస్తున్నాయి కాబట్టి దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో దిస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ వాట్ ప్రొడ్యూసెస్ హీట్. మీరు మిషనరీ పార్ట్స్ బాగా రన్ అవుతున్న మిషనరీ పార్ట్ కొంచెం రన్ అయిన తర్వాత దాన్ని ముట్టుకుంటే అది కాలుతుంది. దానికి గల రీజన్ మీరు సింపుల్గా, సో మీరు పిండిగిరి దగ్గరికి వెళ్తారు కదా, పిండిగిరి లోపల రోలర్ ఊకే తిరుగుతూ ఉంటుంది. అది తిరిగిన తర్వాత పిండి పట్టడం అయిపోయిన తర్వాత దాన్ని ముట్టుకొని చూడండి, ముట్టుకుంటే ఏమవుతుంది, మీకు అది వేడిగా ఉన్నట్టుగా అవుపిస్తుంది, పిండి కూడా వేడిగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి, డ్యూ టు దిస్ వన్ వాట్ ప్రొడ్యూసెస్ హీట్. డ్యూ టు ద ఫ్రిక్షన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ వాట్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఈజ్ కాజ్ వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్. వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే అరిగిపోవడం, దాని యొక్క సర్ఫేస్ అనేది ఏమవుతుంది, అరిగిపోతుంటుంది. దాన్ని వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇన్ యువర్ డైలీ లైఫ్ యు ఆర్ యూజింగ్ వాట్, సో దట్ చెప్పల్స్ యు ఆర్ యూజింగ్. సో whenever you are using you are using this ఫుట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఫుట్వేర్ యొక్క సోల్ ఏమవుతుంది, ఆ సోల్ అంతకుముందు ఏమవుతుంది, ఫుల్ గ్రిప్పీగా ఉంటుంది. సో గ్రూవ్స్ ఉంటాయి అందులోపల, ఆ గ్రూవ్స్ అన్ని ఏమవుతాయి, అరిగిపోతాయి, స్మూత్ అయిపోతాయి. దానికి గల రీజన్ ఏంటి, దిస్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ వాట్ దట్ మీన్స్ అప్లైస్ సమ్ వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్. చినిగిపోయే విధంగా, అరిగిపోయే విధంగా చేసే ప్రాబ్లమ్స్ను వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇట్లాంటి ఎఫెక్ట్స్ని మనం ఏం చేస్తాము, అబ్జర్వ్ చేస్తాము. సో ఇది మనకు వాట్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ ఫ్రిక్షన్. సో మనకి ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో వై దిస్ ఫ్రిక్షన్ ఈజ్ నెసెసరీ. కావునా అక్కడ కొద్దిసేపు చెప్పదు. సో వాట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రిక్షన్ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ వాట్ ఫ్రిక్షన్. మరి ఫ్రిక్షన్ వల్ల మనకు ఏ విధమైన అడ్వాంటేజెస్ ఉన్నవి. సో మనకు ఇఫ్ యు ఆర్ వాట్ కన్సిడర్డ్ ద నెయిల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ అప్ ద వాట్ దిస్ వుడ్ మెటీరియల్స్, టేబుల్ అట్లాంటివి తయారు చేసినప్పుడు నెయిల్స్ కొడతారు కదా, ఆ నెయిల్స్ కొట్టినప్పుడు ఆ నెయిల్స్ అట్లనే స్టిక్ అయి ఉంటాయి, అట్లనే వాటికి గట్టిగా ఉండడానికి గల రీజన్ ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్. నెయిల్స్ అండ్ స్క్రూస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ వాట్ టేబుల్ ని మేక్ చేసేటప్పుడు యూజ్ చేసే నెయిల్స్ అండ్ స్క్రూస్ దానికి గట్టిగా పట్టి ఉండడానికి గల రీజన్ ఏంటిది, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద వాట్ డ్యూ టు ద ఫ్రిక్షన్. నెక్స్ట్ పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్.
power what transmission from what from motor to point of working through belt. సో బెల్ట్ ద్వారా పటాక ద్వారా ఏమవుతుంది పవర్ ట్రాన్స్మిషన్ మోటార్ దగ్గర వచ్చిన పవర్ అనేది మనకు బెల్ట్ ద్వారా ఏమవుతుంది వర్కింగ్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వాట్ డ్యూ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ బెల్ట్ కనుక ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక లేకపోతే పవర్ ట్రాన్స్మిషన్ అనేది కాదు. పిండి గిర్రీలు అట్లాంటివి చూస్తారు కదా, అందులోపల ఇవి ఉండడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద వాట్ ఫీట్ అండ్ గ్రౌండ్. ఫీట్ కి గ్రౌండ్ కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ వల్లనే వీఆర్ వాట్ వాకింగ్ చేయగలుగుతున్నాము. అండ్ వాట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ద వాటర్, సో బిట్వీన్ ద వాటర్ అండ్ స్విమ్మర్ మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేయడం వల్లనే సో ఏమవుతుంది వాడు కదలడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, వీఆర్ వాట్ ఏబుల్ టు రైటింగ్ పెయింటింగ్. This is what due to the what frictional force between the what board and pen. బోర్డ్ కి పెన్ కి మధ్యలో ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లనే వీఆర్ ఏబుల్ టు రైటింగ్ అండ్ పెయింటింగ్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్, మూవింగ్ ఆఫ్ వెహికల్స్, దే ఆర్ నాట్ స్లిప్పింగ్. మూవింగ్ ఆఫ్ వాట్ వెహికల్స్ నడవడము ఆపడము అంతా కూడా దేనికి డిపెండ్ అయి ఉంటుంది, ఫ్రిక్షన్ మీదనే డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. So these are the some of the advantages of friction. Even though we have some disadvantages of friction. Disadvantages of friction kuda unnadi. Disadvantages entira, major disadvantage is wear and tear problems. Wear and tear whenever the machineries are working large period of time, what will happen, the surface will be gets smoothen and what it will be reduces. అది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది, దాని సర్ఫేస్ అంటే అరిగిపోతుంది. అట్లా అరిగిపోవడం వలన మనకు డిసడ్వాంటేజ్ అనేది కలగడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సో దట్ మీన్స్ వాట్ ఫ్రిక్షన్ కాజెస్ wear and tear problems and they will damages the different machinery parts. రొటేటింగ్ మెషినరీ పార్ట్స్ వాట్ డ్యామేజ్డ్. రొటేటింగ్ మెషినరీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో రొటేటింగ్ మెషినరీ పార్ట్స్ ఆర్ వాట్ డ్యామేజ్డ్ డ్యూ టు దిస్ ఫ్రిక్షన్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, గ్రూవ్స్, దట్ మీన్స్ టైర్స్ ఆఫ్ ద వెహికల్స్ ఆర్ వాట్ దే ఆర్ ఆల్సో వాట్ దిస్ ఈస్ ఆల్సో వాట్ కమ్ అండర్ wear and tear problems. అవి కూడా ఏమవుతాయి, ఖరాబ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్ ప్రొడ్యూస్ చేయడం వలన చాలా డ్యామేజెస్ అంటే దట్ మీన్స్ మెషినరీ పార్ట్స్ విల్ బి డ్యామేజ్ అవడం జరుగుతుంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ దే ఆర్ ద డిసడ్వాంటేజెస్. Even though we have disadvantages, this friction plays an important role. So that's why this is called as friction is the necessary evil. ఈ ఫ్రిక్షన్ ఏమంటారు, నెసెసరీ ఈవిల్. ఇట్ హ్యాస్ సమ్ ఈవిల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ నెసెసరీ. అది లేకపోతే మళ్ళీ ఇవన్నీ పనులు అనేటివి జరగవు కాబట్టి దిస్ ఇస్ ద నెసెసరీ ఈవిల్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, హౌ వి విల్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఎట్లా ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తాము, ఫ్రిక్షన్ ఎట్లా రెడ్యూస్ చేస్తారు? సో ఇట్ ఈస్ రెడ్యూస్డ్ బై యూజింగ్ ఆఫ్ ఆయిల్. సో వన్స్ దీస్ పాయింట్స్ నోట్ డౌన్, ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ రెడ్యూసింగ్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, రెడ్యూసింగ్ ఆఫ్ ఫ్రిక్షన్. హౌ వి విల్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఏ విధంగా రెడ్యూస్ చేస్తాము? ఇన్ జనరల్గా వి విల్ సెలెక్ట్ సో పాలిష్డ్ ఆర్ స్మూత్ సర్ఫేసెస్. పాలిష్డ్ అండ్ స్మూత్నింగ్ ఆఫ్ సర్ఫేసెస్. పాలిష్ స్మూత్ చేయడం వలన మనకి ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అండ్ వీఆర్ అప్లయింగ్ ఆయిల్ అండ్ గ్రీజ్ in between the rotating machinery parts. Rotating machinery parts మధ్య వీఆర్ యూజ్డ్ ఆయిల్ అండ్ గ్రీజ్. స్లిప్పరీ నేచర్ రావడం వలన ఈజీగా స్లిప్ అయిపోయి మనకు ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బై యూజింగ్ ఆఫ్ బాల్ బేరింగ్స్.
బాల్ బేరింగ్స్ అంటే ఏంటివిరా మీరు ఇవి చూసినారా, ఇవి బేరింగ్లు, వీటి మధ్యన ఏముంటాయి, ఇట్లా చక్రాలు లాంటివి ఉంటాయి. ఈ చక్రాలు లాంటివి ఉండడం వల్ల ఈ చక్రాలు ఒకదాని మీద ఒకటి స్లిప్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటవి. దానివల్ల మనకు ఫ్రిక్షన్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది, చాలా పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది. అందుకే మెషినరీస్లో మనం ఏం చేస్తారు, బాల్ బేరింగ్స్ అనేది మనకు యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి కదా, ఈ రెండు చేతులు ఇట్లా రుద్దండి, మీకు ఏ విధంగా ఒకదానితో ఒకటి వర్క్ అవుతున్నాయో తెలుస్తుంది. ఈ రెండింటి మధ్య రెండు మార్బుల్ స్టోన్స్, 2 or 3 మార్బుల్ స్టోన్స్ పెట్టండి, అంటే గోటీలు ఆట ఆడేటివి ఉంటాయి కదా, అవి పెట్టండి. అవి పెట్టి తిప్పండి, ఇట్లా తిప్పుతా ఉంటే ఎంత ఫ్రీగా తిరుగుతాయో చూడండి. అంత ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవ్వడము జరుగుతుంటుంది, రెడ్యూస్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ షేప్స్. స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ వాట్ షేప్స్. స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ వాట్ షేప్స్ అంటే ఎగ్జాంపుల్ బర్డ్ షేప్. బర్డ్ షేప్ ఎట్లా ఉంటుంది అని అంటే దట్ మీన్స్ వాట్ ద షేప్ ఈస్ విచ్ ఈస్ ఏబుల్ టు వాట్ హ్యావింగ్ ఆఫ్ వాట్ లెస్ ఫ్రిక్షనల్ ఫోర్స్, అప్లయింగ్ ఆఫ్ లెస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ లెస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనెవర్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్. ఎయిర్ లోపల ఫ్లై అయ్యేటప్పుడు తక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అయ్యే విధంగా వాటి యొక్క బాడీ మేకప్ అయి ఉంటుంది. అదేవిధంగా ఏరోప్లేన్స్ కూడా అదే విధంగా బాడీని మేకప్ చేయడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు వాట్ ఎక్స్పీరియన్స్ లెస్ ఫ్రిక్షన్, తక్కువ ఫ్రిక్షన్ అప్లై చేసే విధంగా ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అప్లై వాట్ సోప్ను అప్లై చేయడం వల్ల కూడా ఫ్రిక్షన్ తగ్గుతుంది. మీరు డైలీ లైఫ్లో కూడా చూడవచ్చును, మీరు చేతులతో ఇట్లా ఉడికే రాసినప్పుడు చూడండి, సోప్ పెట్టుకొని చూడండి ఎంత స్మూత్గా ఒకదాని మీద ఒకటి స్లిప్ అవుతూ ఉంటాయో, అంటే ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ అవ్వడం జరుగుతుంది. సో వాట్ అప్లయింగ్ ఆఫ్ సోప్ వీ కెన్ వాట్ డిక్రీజ్ ద ఫ్రిక్షన్ డిక్రీజ్ చేయొచ్చును. సమ్ టైమ్స్ వీఆర్ యూజ్డ్ వాట్ పౌడర్ మెటీరియల్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. ద బెటర్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ క్యారమ్ బోర్డ్. ఈ క్యారమ్ బోర్డ్ లోపల దీని మీద, ఈ బోర్డు మీద మీరు పౌడర్ కనుక చల్లితే దట్ వాట్ స్ట్రైకర్ అండ్ కాయిన్స్ ఆర్ వాట్ స్లిప్డ్ వాట్ యాజ్ మచ్ యాజ్ ఈజీ పాసిబుల్. ఎందుకంటే వీటిలో ఈ బోర్డు మధ్యన ఉన్న ఇంటర్లాకింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్లాకింగ్స్ అన్ని ఏవైతే ఈ పౌడర్ తోటి స్మూత్ అయినాయి, పౌడర్ తోటి ఫిలప్ అయిపోతాయి. ఫిలప్ అయిపోవడం వలన దట్ సర్ఫేస్ విల్ గెట్స్ వాట్ యాజ్ స్మూత్ యాజ్ పాసిబుల్ సచ్ దట్ వాట్ those what striker and as well as what coins are what slipped one over another or slipped one by another is what very easy. So this powder is also what decreases the friction due to what decreasing or due to filliping of what interlockings fill up avadam valla idi tagguta undadamu jarugutu untundi. So this is the what about the what some of the what minimizing what frictional concepts. Manam friction ni decrease cheyadam kosam కొన్ని ప్లేసుల్లో ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేయాల్సి కూడా ఉంటుంది. సో రెడ్యూసింగ్ ఆఫ్ ఫ్రిక్షన్, నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇంక్రీజింగ్ ఆఫ్ వాట్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తామా, సో వియర్ అండ్ టియర్ ప్రాబ్లమ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్ వీఆర్ హ్యావింగ్ డ్యూ టు ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈవెన్ దో వీ విల్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ టైర్స్ కనుక ఉన్నాయనుకోండి, కార్ టైర్స్ చూడండి ఆ లోపల మొత్తం గ్రూవింగ్ ఉంటుంది, అంటే మధ్యలో ఖాళీ ప్లేస్లు ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే దోస్ వాట్ ఎంటీ ప్లేసెస్ విల్ ఇంటర్లాక్ ద వాట్ మూమెంట్ ఆఫ్ దట్ వాట్ టైర్ విత్ రోడ్స్. సో టైర్ గ్రూవింగ్, షూ గ్రూవింగ్ కూడా అదే రకంగా మనము చెప్పవచ్చును. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్మెన్ షూ కనుక షూ కనుక చూస్తే మనకి ఎట్లా ఉంటుంది, వాటి లోపల స్పైకర్స్ ఉంటాయి. అంటే వాటి కింది భాగంలో ఏముంటాయి, స్పైకర్స్ ఇట్లా కిందికి ఇట్లా కుచ్చుకునే విధంగా, అతుకునే విధంగా, ఎక్కువ ఫ్రిక్షన్ కలగజేసేలాంటి బొడిపెల్ లాంటివి ఉంటుంది, వాటిని ఏమంటారు, స్పైకర్స్ అంటారు. అవి ఉండడం వల్లనే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. అంటే అతను ఎంత వేగంగా ఉరికినా, ఎట్లా అంటే ఇట్లా స్లోపీగా ఉరికినా కూడా కింద పడకుండా ఉండడం జరుగుతుంది. దట్ విల్ వాట్ హెల్ప్స్, అవి హెల్ప్ చేయడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ బెల్ట్స్ కూడా గరుకుగా ఉంటాయి చూడండి, స్మూత్గా ఉండవు బెల్ట్స్. ఇండస్ట్రియల్ బెల్ట్స్ అంటే ఇండస్ట్రీలో యూజ్ చేసే బెల్ట్స్ ఏవైతే ఉంటాయో దోస్ బెల్ట్స్ ఆర్ వాట్ సో చాలా గరుకుగా ఉండడం జరుగుతుంది. ఈవెన్ వాట్ మనం యూజ్ చేసే బెల్ట్స్ కూడా గరుకుగా ఉండే పార్ట్ని మనము దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ గరుకుగా ఉండే పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి వాట్ టువర్డ్స్ ద వాట్ ప్యాంట్ అండ్ స్మూత్ అండ్ ద ప్యాంట్ ఈస్ స్మూత్ వాట్ సర్ఫేస్ ఈస్ వాట్ అవుట్ సైడ్. షైనీనెస్ కోసం అవుట్ సైడ్ ఉంటుంది, కానీ గరుకుగా ఉండేది గట్టిగా పట్టి ఉంచడం కోసం లోపల సైడ్ ఉండడము జరుగుతుంటుంది. ఇండస్ట్రియల్ బెల్ట్స్. నెక్స్ట్ వన్, గ్రైండింగ్ ఆఫ్ వాట్ స్టోన్ మిల్స్, గ్రైండింగ్ ఆఫ్ what stones.
గ్రైండింగ్ ఆఫ్ స్టోన్స్ అని అంటే ఇవి పిండి గిన్నెలు ఇవి ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ వస్తున్నాయి బిడ్డ, ఒక నిమిషం వస్తున్నాయి. సో ఈ రొటేట్ అయ్యేటప్పుడు ఒకదానితో ఒకటి స్మూక్ తగులుకుంటూ రొటేట్ అవుతున్నప్పుడు వీటి మధ్య ఇంటర్లాకింగ్స్ మధ్యలోకి ఫుడ్ గ్రెయిన్స్ పోయి అవి పౌడరీగా మారిపోతాయి, పౌడరీగా మారిపోవడం జరుగుతుంది. సో ఇవి మనకు అబౌట్ ద వాట్, సో మెథడ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్రిక్షన్, దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఆఫ్ ఫ్రిక్షన్. నౌ వి విల్ స్టాప్ అవర్ వాట్ దిస్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 6. Physics Foundation class 6. So in this Physics Foundation class 6 classwork enti whatever the concepts I taught what in today's class, so those what all concepts is what copy in your classwork notebook. After this what next one, conceptual understanding questions. This is very very important one. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం చేయించడం కోసం, మీకు ఈజీగా మైండ్లో ఎక్కియడం కోసము చిన్న చిన్న క్వశ్చన్స్ తయారు చేస్తాను. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేర్స్తే యు ఆర్ ఏబుల్ టు రైట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద వాట్ క్వశ్చన్ గివెన్ ఇన్ యువర్ ఇన్కమింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, యూ విల్ ఏబుల్ టు రైట్. ఈజీగా రాయడం కోసము తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, మళ్ళీ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఆ ఎవాపరేట్ కాకుండా మీ మైండ్లో స్టోర్ చేయడం కోసమే దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఆఫ్టర్ దిస్ ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వచ్చినాక యూ డూ వాట్ హోంవర్క్ క్వశ్చన్స్. I will send you homework questions చేయండి. ఆఫ్టర్ దిస్ హోంవర్క్ క్వశ్చన్స్ నెక్స్ట్ యూ విల్ రైట్ వాట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇవి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద పేపర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు క్లాస్ వర్క్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్. ఇక్కడ ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దిస్ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నిటికీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ సెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అవి కరెక్ట్ వచ్చినాయా రాంగ్ వచ్చినాయా అని చూసుకోవడం కోసం అది యూజ్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.